వెల్కమ్ టు భక్తివన్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనం విజయనగరం జిల్లా శ్రీ మహాకాళి గణపతి ద్వాదశ దేవాలయాల దగ్గర ఉన్నాం. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఈ గుడిలో 12 దేవాలయాలు ఉన్నాయి. ఆ 12 దేవాలయాల విశిష్టత ఏంటి, అసలు దీన్ని ఎవరు నెలకొల్పారు, ఆ విశేషాలన్నీ మనతో పాటు ఈ దేవాలయ ధర్మకర్త గారు రాజారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అసలు ఈ ఆలయాన్ని ఎప్పుడు కట్టించారు, ఎవరు కట్టించారు, ఆ వివరాలు వివరించండి. 1933లో కీర్తిశేషులు నీలాపు నరసయ్యదాస్ గారిచే నిర్మించబడినటువంటి దేవాలయం. ఆయన ఏంటంటే కాళీమాత ఉపాసకుడు, కాళీ శక్తి స్వరూపిణి, ఈవిడ కాళీమాత శాంతి స్వరూపిణి, కాళీమాత ఉపాసకుడైన ఆ ఉపాసకుడు దీనివల్ల ఏంటంటే అన్ని దేశాల మీద వెళ్ళి అన్ని ప్రదేశాలు రంగును బర్మా చేసింది. అన్ని దేశాలకు వెళ్ళి డొనేషన్స్ తెచ్చి 12 దేవాలయాలు నిర్మించారు ఆయన. 12 దేవాలయాలు: 1 సూర్యనారాయణమూర్తి, 2 సత్యనారాయణమూర్తి, 3 దత్తాత్రేయ, 4 వెంకటేశ్వర స్వామి, 5 ఆంజనేయ స్వామి, 6 విఘ్నేశ్వరుడు, నవగ్రహ, కాళీమాత, సీతారామస్వామి ఆలయం, రాధారుష్మిణి ఆలయం, గోదాదేవి, లక్ష్మీనరసింహస్వామి ఆలయం. 12 దేవాలయాలు. దీని 2 ఎకరాల 12 సెంట్లలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇది కుమిలికి పుష్పరాగ మండలానికి నేషనల్ హైవేకి ఏంటంటే కుమిలి 6 కిలోమీటర్లు, విజయనగరం నుంచి 15 కిలోమీటర్లు, రామతీర్థం దేవస్థానం నుంచి 6 కిలోమీటర్లు, ఇటు శ్రీకాకుళం లైన్కి వెళ్ళేసరికి చూడమగరహారం నుంచి 6 కిలోమీటర్ల దూరంలోని మధ్యలో ఉంది. రోడ్డు సౌకర్యం ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ దేవాలయం అంటే నిత్య పూజలు జరుగుతాయి. శ్రీరామ జరుగుతుంది ఫస్ట్, తర్వాత ఏంటంటే దేవి నవరాత్రులు జరుగుతాయి, విష్ణుమూర్తులటువంటి పూజలు జరుగుతాయి, కృష్ణాష్టమి జరుగుతుంది, దేవి నవరాత్రులు జరుగుతాయి, గణపతి నవరాత్రులు జరుగుతాయి, దేవి నవరాత్రులు జరుగుతాయి. ప్రతి ఏ దేవుడికి ఆ వార్షికోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. వెంకటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, సత్యనారాయణ స్వామి అన్ని దేవాలయాలకు కూడా నిత్య పూజలు జరుగుతుంటాయి. 2 అర్చకులతో దీన్ని పోషిస్తుంది. 2 అర్చకులు దీన్ని డెవలప్ చేసి చేస్తున్నాం. 12 గుళ్ళు ఒకే దగ్గర ఉన్నాయి కదా సార్, మరి దీనికి ఎటువంటి గుర్తింపు వచ్చింది అంటారు? సామూహికంగా కాళీమాత దీనికి ఇంపార్టెన్స్ కాబట్టి కాళీమాత ఏంటంటే కాళీమాతనే పోషణ చేసి ఆవిడనే మూల విరాటగా చేసి ఇవన్నీ ఈ పూజలన్నీ జరిగాయి. వాళ్ళు మూలమారాట చేసి ప్రతిష్టలు కూడా జరిగాయి 1970లో. ప్రతి అయిన తర్వాత అలాగే నిత్య పూజలు జరుగుతున్నాయి, నిత్య దైవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజల సహకారంతో, భక్తుల సహకారంతో దేవాలయం నడుస్తుంది. ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతుంటాయి? ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు ఏంటంటే 3 రోజులు జరుగుతుందండి. ప్రతి 3 సంవత్సరాలు సామూహిక కళ్యాణాలు జరుగుతాయి 6 దేవుళ్ళకి. ప్రతి దేవుడు రాముల వారి శ్రీరామనవమికి శ్రీరామనవమి జరుగుద్ది, కృష్ణాష్టమి జరుగుద్ది, గోదాదేవి కళ్యాణకి 4 రోజులు కూడా ధనుర్మాసం పూజలు అవుతాయి, లక్ష్మీనరసింహస్వామి పూజలు అవుతాయి, కాళీమాత దేవి నవరాత్రులు అవుతాయి. నిత్యం ఏంటంటే ఇవి త్రయోదశి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. శని త్రయోదశి, నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహ పూజలు కూడా బాగానే జరుగుతాయి. గోపూజ కూడా జరుగుతుంది. అంటే ప్రతి చోట గుళ్ళో ఎక్కువగా దేవాలయాలు దేవతామూర్తులే ఉంటారు, కానీ ఇక్కడ చూసుకుంటే మనం ఎంట్రన్స్లోనే ఆ సిపాయిల ఫోటోలు పెట్టడానికి, ఆ విగ్రహాలు చెక్కడానికి కారణం ఏంటంటారు? అప్పుడు ఇది పూర్వం విజయనగర మహారాజు గారు పరిపాలించేవారు. ఇది 400 సంవత్సరాల కిందట. ఇది కుంభిలాపురం ఊరం. ఆ కోట ఆయన విజయనగర మహారాజు కోట కూలిపోవడంతోనే ఇది కుమిలి అని పేరు పెట్టారు. అది పూర్వం మహారాజు విజయనగరం పరిపాలించేవారు. ఆ పూజలో మహారాజు విజయనగరం వాళ్ళే దేవాలయం విజయనగరం పరిపాలించిన వాళ్ళు, రాజులు వాళ్ళే పరిపాలించారు.
ఇక ఈ ఆలయ పూజారి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఇంకా వివరాలు తెలుసుకుందామండి. శ్రీ 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 మహాకాళి గణపతి ద్వాదశ దేవాలయంలో అర్చకులుగా చేస్తున్నాము. 10 సంవత్సరాల దగ్గర అవుతున్నాయి. కానీ ఇక్కడ ఈ శక్తిపీఠంలో మహాకాళి అమ్మవారి యొక్క శక్తిపీఠంలో ఈ 12 దేవాలయాలు ఉండడము, ఈ గ్రామం యొక్క, ఈ జిల్లా యొక్క, ఈ రాష్ట్రము, దేశాల యొక్క అనుగ్రహం అని మనము చెప్పుకోవాల్సిన క్షేత్రంలాగా విరజిల్లాలి. మళ్ళీ కాళికాదేవి యొక్క అనుగ్రహంలో ఏంటంటే దసరా నవరాత్రోత్సవాలు, ఉగాది అనంత వసోత్సవాలు, తర్వాత శ్రీరామనవమి, నెక్స్ట్ వచ్చే శ్రీరామనవమి, తర్వాత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు, ఇలాగా వార్షికోత్సవాలు వచ్చినప్పటికీ 6 దేవతామూర్తులకి కళ్యాణ మహోత్సవాలు. ఇది ఈ 90వ సంవత్సరం స్వామివారికి అవుతుంది. 33 63 61 91 సంవత్సరం వార్షికోత్సవాలు నిన్ననే జరిగాయి. స్వామివారికి 6 దేవతలు: 1 సూర్యభగవానుడు ఛాయాపద్మజీదేవి, 2 శ్రీ రమావీరుడు సత్యనారాయణమూర్తి, 3 వెంకటేశ్వర స్వామి అలివేలుమంగం పద్మావతి, 4 భద్రాద్రి రాముడు, 5 రాధాకృష్ణులు, 6 శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ వార్షికోత్సవంగా ప్రతి సంవత్సరం కూడా పాల్గొన శుద్ధ ఏకాదశి రోజు జరుపుకొని, కావున భక్తులందరూ విశేషంగా వచ్చి ఇక్కడ 3 రోజుల కళ్యాణ యాత్రగా పూజా కార్యక్రమాలు జరిపించుకుంటారు. సో ఇదండి ఈ కుమిలి ఈ ద్వాదశ ఆలయం ప్రత్యేకతలు. ఇవి చూశారు కదా. ఇంకోసారి ఇంకొక ఆలయంతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.